అప్పట్లో భరతఖండమంతా వేద సంస్కృతి ఉంది అని చెప్పడానికి ఎన్నో బలమైన ఆధారాలు ఉన్నాయి. కనీసం 6000 ఏళ్ల ప్రాచీనమైన హరప్పా, మొహంజదారో, లోథాల్ నగరాల్లో విస్తృతంగా వేదవాటికలు, యజ్ఞగుండాలు బయటపడ్డాయి. ఇక ఈ ఫోటోను చూడండి. ఇది ఒక కంచు శిల్పం. ఇందులో ఉన్నదెవరో తెలుసా? వశిష్ఠ మహర్షి. ఋగ్వేదంలో మొత్తం 10 మండలాలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద చాప్టర్స్ అని అనుకోండి. అందులో 7వ మండలంలో వశిష్ఠుడు ఎలా ఉంటాడో చెప్పే మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాల్లో ఎలా వివరించారో అచ్చం అలాగే ఈ శిల్పాన్ని తయారు చేశారు. 1958లో ఈ కంచు అపురూప శిల్పం ఎక్కడి నుంచో వచ్చి ఢిల్లీలో ఒక స్క్రాప్ షాప్లో పడింది. దీన్ని తుక్కు కింద కరిగించడానికి ఆ యజమాని సిద్ధమయ్యాడు. అదృష్టవశాత్తు అదే సమయానికి అమెరికన్ ప్రొఫెసర్ అయిన హారీ హిక్స్ ఏదో పని మీద ఆ స్క్రాప్ షాప్కి వెళ్తే ఇది విచిత్రంగా కనిపించి ఆ షాప్ యజమాని దగ్గర కొనుక్కున్నాడు. ఇది ఖచ్చితంగా ఒక యాంటిక్ అని అతను గుర్తించాడు. పురాతన వస్తువుల కాలాన్ని కొలిచే మెటలర్జీ పరీక్షల్లో ప్రసిద్ధి చెందిన నిపుణుడు రాక్ ఆండర్సన్ అతని దగ్గరకు ఈ కంచు శిల్పాన్ని తీసుకువెళ్ళాడు. అతను ఈ శిల్పం కాలాన్ని ఆధునిక పరీక్షలతో కనుక్కొని నిర్ధారించాడు. ఇది ఎప్పటిదో తెలుసా? 3700 BCE. అంటే బ్రిటిష్ వారి క్రీస్తుకి 3700 సంవత్సరాల ముందు నాటిది. అంటే ఈ శిల్పం ఏం చెప్తోంది? 3700 BCE కన్నా వశిష్ఠుడు ఇంకా ప్రాచీనమైనవాడు అని. ఋగ్వేదంలో వశిష్ఠుడు దర్శించిన ఒక మండలమే ఉంది. ఇలా ఒకటి కాదు, మన చరిత్రను సర్వనాశనం చేసి చేతికొచ్చిన లెక్కలు వేసి అర్థం పర్థం లేని మనది కాని చరిత్రతో బ్రిటిష్ వారు అబద్ధాలతో పుస్తకాలు నింపేశారు. లక్షల సంవత్సరాల వేద సంస్కృతి మంది. అప్పటి బ్రిటిష్ దోపిడీ ముఠాలకు మన సంస్కృతి ఎలా అర్థమవుతుంది? వేదాలు ఒకరు దర్శించినవి కావు. తరతరాలుగా ఋషులు, వారి వారసులు, వారి శిష్యులు ఇలా ఒక పరంపరగా ఒక్కో మేధావి ఒక్కో కాలంలో సూక్తాల రూపంలో దర్శించిన వైజ్ఞానిక గ్రంథాలు వేదాలు. ఆ ఋషుల వివరాలన్నీ ఋగ్వేదంలో స్పష్టంగా ఉన్నాయి. వేదాలను 4 భాగాలుగా సులువుగా అర్థమయ్యేలా 5000 ఏళ్ల క్రితం విభజించిన వాడు వ్యాసుడు. అందుకే ఆయన వేదవ్యాసుడయ్యాడు. ఆ కాలానికి సంబంధించిన కంచు వశిష్ఠుడి బొమ్మే ఇది. వేద కాలాన్ని లెక్కించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇలా ఎటు చూసినా బ్రిటిష్ లెక్కలు, ఆర్యవాద సిద్ధాంతం అన్నీ ఘోరంగా తప్పాయి. అయినా అప్పటి ప్రభుత్వం వారిది కాబట్టి, వారు ఏం చెప్తే దానికి తలాడించే విధేయులు ఉన్నారు కాబట్టి బ్రిటిష్ మాటే నెగ్గింది. భారతదేశాన్ని ఎలాగూ నాశనం చేశాం, వారి ఉజ్వల చరిత్రను కూడా సర్వనాశనం చేద్దామని బ్రిటిష్, వారి విధేయులైన వ్యక్తులు, చరిత్రకారులు అనే ముసుగులో కంకణం కట్టుకున్నారు. ఇక్కడ బ్రిటిష్ ఉద్దేశం ఏంటంటే వైదిక సంస్కృతిని నాశనం చేయడం. ఆ సంస్కృతి ఉన్నంత వరకు వేరే మతాల ప్రచారం భారత్లో అసాధ్యమని వారికి తెలుసు.